రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ప్రకటించారని సంఘం జిల్లా అధ్యక్షులు భీమవరపు పాపారావు, నగర అధ్యక్షులు మార్గాని చంద్రకిరణ్ తెలిపారు. జాబెల్లి గెస్ట్ హౌస్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇటీవల గుంటూరులో రాష్ట్ర స్థాయి బీసీ సంక్షేమ సంఘం భవిష్యత్ కార్యాచరణ సమావేశం జరిగిందని, ఈ మేరకు ఎన్డీఏకు మద్దతు తెలుపుతూ తీర్మానం ఆమోదించినట్టు తెలిపారు. జగన్ సర్కారు వచ్చి 5 ఏళ్లైనా బీసీలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని వారు ఆరోపించారు. ఎన్నికల అనంతరం బీసీ సంక్షేమ సంఘం బీసీ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు సాగుతామని అన్నారు. జగన్ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ నిధులు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. బీసీ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో ముందుకు సాగుతామని వారు ప్రకటించారు. ఈసారికి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణాలు ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండే బీసీ సంక్షేమ సంఘం ఈసారికి మాత్రం కంపల్సరిగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి, వారు బీసీలకు వ్యతిరేకంగా అనేక సమస్యలు సృష్టించారని చెప్పి, ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం వస్తే బీసీలకు మనుగడ ఉండదన్న ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందరికీ తెలియజేశారు. సంస్థలో ఏదైతే యూనివర్సిటీలో సీట్లు వచ్చిన వాళ్ళకే విదేశీ విద్యకి ఎలిజిబిలిటీ అని చెప్పారు. దానివల్ల కూడా పేద మధ్య తరగతి విద్యార్థులందరూ కూడా టాప్ 200 యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకోలేక విదేశీ విద్యకు బీసీలు అందరూ కూడా దూరం అయిపోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాము. బీసీలు ఎస్టీలనే ఎక్కువగా మార్చారు. అలాగా మార్చడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైకి వెళ్ళో, మద్రాసుకి వెళ్ళో, హైదరాబాద్కి వెళ్ళో, తెలంగాణకి వెళ్ళి సీఎంగా పోటీ చేసడానికి బలం ఉంటుందా? ఒక శాసనసభ్యుడు ఏదైతే నియోజకవర్గంలో ఉంటాడో అతనికి ఆ నియోజకవర్గంలో బలం ఉంటుంది. ఏదో ఎక్కడో తీసుకెళ్తే బీసీని ఎస్టీని వాళ్ళని బలవంతులుగా తయారు కాకుండా బలహీనులుగా వాళ్ళని తయారు చేసి వాళ్ళకి తొత్తులుగా చేసుకొని వాళ్ళు చెప్పినట్టు వాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా స్థానాంతరం చేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎదగకుండా చేశారని కూడా భావిస్తుంది. సమావేశంలో కేసన శంకర్రావు నిర్ణయించిన ఏంటంటే, కూటమికి సపోర్ట్ చేయాలని అంతరం ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాలు, అక్రమాలు నుంచి యువత అంతా చెడిపోతుంది, దాని గురించి మనం ఏం చేయాలని ఉద్దేశంతో మనం కూటమి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి జిల్లా అంతా కూడా మీరు సమావేశాలు చేసి దీన్ని కూటమికి సపోర్ట్ చేయాలని ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి అందరూ జిల్లా పూర్తి ఆయన సహాయంతో సపోర్ట్ చేయడానికి నిర్ణయించాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాల సంఘం రాష్ట్ర విషయంలో బీసీ సెల్కి అధికార ప్రతినిధి. నేను కేసన శంకర్రావు గారు చెప్పిన ప్రకారంగా మేమందరం కూడా మొత్తం మా టీం అంతా కూడా మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా మా ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాలన్నీ కూడా తిరిగి కూటమి అభ్యర్థుల్ని అందరినీ గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అలాగే దోబీలకు వచ్చేటప్పటికి కరెంటు సబ్సిడీ కట్టు, మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ కట్టు, మత్స్యకారుల కొనుగోలు సబ్సిడీ కట్టు, కుమ్మరులకు మట్టి హక్కు కట్టు, ఒడ్డెలకు రాతిపై హక్కు కట్టు, రజకులకు చెరువుల హక్కులు కట్టు, గొల్లలకు యాదవులకు గడ్డిపై హక్కులు కట్టు, గిరిజనులకు కలపపై హక్కులు కట్టు, రైతులకు గోల్డ్ లోన్స్ రాయితీ లోన్స్ కట్టు చేస్తే చాలా అన్యాయం చేశాడు బీసీలకి. రేపు టీడీపీ రావగానే మా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ఎన్ని అమలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.